పరిచర్య ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నిన్ను ఎలా పిలుస్తాడంటే బల నమ్మకమైన మంచి దాసుడా. ఆ యొక్క ప్రభు నుంచి అటువంటి పిలుపు విన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది మనకి. ఎటువంటి బహుమానాలు పొందుకునే వారంగా ఉంటాం మనము. ఆ బహుమానాలు యుగ యుగంలో మనకు ఉంటాయి. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ శ్రమల గురించి భయపడలేదు, ఆయన ఈ బాధ గురించి భయపడలేదు, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితి గురించి నిరుత్సాహపడలేదు ఆయన. ఎందుకంటే అసలైన బహుమానం కొరకు ఆయన పరిగెడుతున్న వాడుగా ఉంటున్నాడు. అనేక మార్లు ప్రభు నుంచి ఆదరణ పొందుకున్న వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క ప్రభువు ఆయన యొక్క కన్నీటిని తుడిచిన వాడుగా ఉంటున్నాడు. అనేక మార్లు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు ఆయన్ని తనదైన శైలిలో ఆదరిస్తూ, బలపరుస్తూ, భద్రపరుస్తూ ఆ రాజ్యానికి సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆ కల్లో తిమోతికి చెప్తాడు, ఏమని చెప్తాడండి? మంచి పోరాటం పోరాడేది, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నా కొరకు బహుమానం కిరీటం. ఎంత అద్భుతమో చూడండి. అటువంటి బహుమానం మనం పొందడానికి లోకంలో శ్రమ మన జీవితంలో అనుమతిస్తూ అదే సమయంలో మనకి చక్కటి ఆదరణ ఇస్తున్నాడే, ఎంతో చక్కటి ఆదరణ ఇస్తున్నాడే. అటువంటి దేవాది దేవుడు ఈ దినాన్ని ఆయన కూడా ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు గుండా వెళ్ళి, బాధలు గుండా వెళ్ళి, దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాడు. అయినప్పటికీ ఆయన జయించేవాడుగా ఉన్నాడు. అదే సమయంలో మనల్ని అందరినీ జయించేవాడుగా చేస్తున్నాడు. ఆయన జయించేవాడుగా ఉండి మనల్ని అందరినీ జయించేవాడుగా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ జయించేవారే ఒక దినాన్ని దేవుడితో పాటు ఉంటారు. అందుకని మన జీవితంలో శ్రమ ఆయన ఆదరణ ఇస్తున్నవాడుగా ఉంటున్నాడు, మనల్ని బలపరుస్తున్నవాడుగా ఉంటున్నాడు. ఒక దినాన్ని ఆయనతో పాటు ఉండడానికి, ఆ రాజ్యంలో ఉండడానికి ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయన యొక్క రూపంలోనికి మనము ఈ శ్రమ ఆయన యొక్క రూపంలోకి మార్చుకోలేదుగా ఉంటుంది. 3 విషయాలు చూసే మనం ఈ శ్రమలో కలిగిన మేలు. మొట్టమొదటిగా శ్రమ ఏం చేస్తుందండి? ప్రభువుకి సమీపస్తులుగా చేస్తుంది, అంటే సమీపస్తులుగా ఉంటున్నారు. రెండవదిగా ఉత్తమమైన ప్రార్థన నేర్చుకుంటారు. మూడవదిగా ప్రభువు నుంచి ఆదరణ పొందుకునే వారుగా ఉంటారు. నాలుగవదిగా 70వ కీర్తన 5లో ఒక మాట రాయబడ్డది, నేను శ్రమల పాలై దీనుడనైతిని. దీనత్వము, దేవుడికి కావాల్సింది దీనత్వము. ఉందా మన జీవితంలో దీనత్వము? అందుకని నీ జీవితంలోని, నా జీవితంలోని దీనత్వము అనేది రాలేదు. కాబట్టి 70 కీర్తనలో ఒక చక్కటి పదం రాయబడ్డది, నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమలు ఏం చేస్తాయంటే దీనత్వంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. ఇది క్రీస్తు ప్రభు యొక్క మనస్సు, క్రీస్తు ప్రభు యొక్క మనస్సు. మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆ మనసు రావాలి అని అంటే శ్రమ. ఒక దినాన్ని ఆయన పోలిన వారంగా ఉండాలంటే, ఆ దీన మనసు కలిగిన వారంగా ఉండాలంటే శ్రమ. ఆయన ఈ లోకంలో ఎంతో దీనుడిగా జీవించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మాటలు ఎంతో దయగా ఉన్నాయన్నమాట. అందుకని లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో అక్కడున్న ప్రజలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడి. దయగా ఉన్నాయంటే ఆయన మాటలు, దేవాది దేవుని యొక్క మాటలు. దీనుడు దయగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల కూడా అదే దీనత్వంతో మాట్లాడుతున్న వాడుగా ఉంటున్నాడు. ఒక దినాన్ని ఆయన్ని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొచ్చారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 19 నుంచి 23 వరకు ఈ విధంగా రాయబడింది. ప్రధాన యాజకుడు అడుగుతాడు, నీ బోధన గురించి, నీ శిష్యుల గురించి, నీ బోధన గురించి ఆ మాటలు చెప్పన్నప్పుడు క్రీస్తు ప్రభు ఏం సమాధానం ఇస్తుంటే, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో నేను దినదినము మాట్లాడుతూ వచ్చాను, అనేక మార్లు నేను మాట్లాడుతూ వచ్చాను, ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు.
వారిని అడుగు, వారు చెప్తారు. ఇక్కడ ఎరుగుదురు అని చెప్పినప్పుడు దగ్గర నిలిచిన ఒంటరవుతుల్లో ఒకరికి కోపం వచ్చి, ప్రధాన యాజకుడికి ఈ విధంగా ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేను కాని మాట అంటే ఆ కాని మాట ఏదో చెప్పు, మంచి మాట మాట్లాడినందుకు నన్ను ఎలా కొట్టుచున్నావు. ఎంత దీనత్వంతో ఆ మాట మాట్లాడుతున్నారో చూడండి. ఒక్కసారి ఆయన నన్నే కొడతావా అని తీక్షణంగా చూసుంటే రోజు యొక్క బూడిద కూడా అక్కడ మిగిలి ఉండదు. కానీ ఎంత తగ్గింపు చూడండి, ఎంత దీనుడిగా మాట్లాడుతున్నాడు చూడండి. నిజమే, ఆ దీనత్వం మనలో రావాలి అని దేవుని యొక్క కోరిక. ఆ దీనత్వం కలిగి ఉన్ననాడు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక దినాన్ని ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు,